ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఉన్న సారాంశమును మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సారాంశమును మనము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఈ అధ్యాయమునకు ఒక పేరు పెట్టవలసి వస్తే అరణ్య మార్గ అనుభవములు. అరణ్య మార్గ అనుభవములు. వారు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి కనాను దేశమును చేరుటకు అరణ్య మార్గమున వారు 40 సంవత్సరములు ప్రయాణము చేశారు. వారు పొందిన అనుభవములన్నీ కూడా ఈ అధ్యాయములో చాలా చక్కగా వివరించబడ్డాయి. వీరి యొక్క జీవిత అనుభవము రక్షణ పొందిన విశ్వాసి జీవిత అనుభవముతో సరిపోల్చి చూడడానికి చాలా బాగుంటుంది. ఆ రోజు ఇశ్రాయేలీలు అరణ్యములో ఆ 40 సంవత్సరముల ప్రయాణము ఈరోజు రక్షణ పొందిన విశ్వాసి జీవిత అనుభవములతో సరిపోల్చవచ్చు. ఈ 2 అనుభవాలు సమాంతరముగా ఉంటాయి. అవి ఎలాగున్నాయో మనము ఈ యొక్క అధ్యాయములో అక్కడక్కడ కొన్ని వచనముల ద్వారా కొన్ని విషయాలు మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. రండి, మొదటిగా మనం ఆలోచన చేస్తే అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు నడిచిన ఆ యొక్క నడక ఏదైతే ఉందో, రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క జీవిత అనుభవం ఎలాగుందో మనము రెండింటినీ కూడా మనము టాలీ చేద్దాం. 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ అరణ్య మార్గ అనుభవములో ఇశ్రాయేలీయుల యొక్క అనుభవం ఏమిటయ్యానంటే దేవుని నడుపుదల క్రిందనున్న జీవితం. దేవుని నడుపుదల క్రిందనున్న జీవితం. ఈరోజు రక్షించబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలయ్యానంటే దేవుని యొక్క నడుపుదల క్రింద ఉండాలి మన జీవితం. ఆ అరణ్యములో 40 సంవత్సరములు వారు దేవుని యొక్క నడుపుదలలో ఉంటేనే వారికి క్షేమం కదండి. పగలు మేఘస్తంభము గాను రాత్రి అగ్ని స్తంభము గాను ఉండి దేవుడు వారు నడిపించారు. ఎవరైతే ఆ మేఘస్తంభములో ఉన్నారో వారు నీడను అనుభవించారు, అంతే కదండి. పగల మేఘస్తంభం ఎందుకుగా ఉన్నాడు ఆయన? వారికి ఎండ తగలకుండగా నీడగా వారికి మేఘస్తంభముగా ఉండి ఆ దేవుని యొక్క నీడలోనే వారిని నడిపించారు. రాత్రి అగ్ని స్తంభముగా ఆయన ఉన్నారు, వెలుగుగా ఉండి నడిపించారు. అదంతా కూడా అరణ్య మార్గము, అరణ్య ప్రదేశము, చీకటి, కటిక చీకటే ప్రదేశము, క్రూర మృగాలు ఉండేటువంటి ప్రదేశము. అటువంటి ప్రదేశంలో వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి నడిపించారు. ఎవరైతే రాత్రి వేళ ఆ వెలుగులో ఉన్నారో వాళ్ళు క్షేమముగా ఉంటారు కదండి. అలాగే పగటి వేళ మేఘస్తంభం కింద ఉన్న వారికి ఏ అలసట కూడా ఉండదు. ఎందుకంటే వారికి ఎండ దెబ్బ తగలదు. రాత్రి వేళ ఏ అపాయము రాదు. ఎందుకు రాదంటే పగల మేఘస్తంభము గాను రాత్రి అగ్ని స్తంభము గాను ఉండి ఆయన నడిపించారు. కాబట్టి ఈరోజు రక్షించబడిన పిల్లలుగా లేక దేవుని యొక్క ప్రజలుగా మన జీవితాలు ఎలా ఉండాలయ్యానంటే ఆయన నడిపింపు క్రిందే ఉండాలి. మన జీవితము కూడా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము రక్షించబడి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము కూడా ఆయన యొక్క నడుపుదల క్రిందనే ఉండాలి. ఒకవేళ మనము ఆయన నడుపుదల క్రింద నుంచి మనం వేరు చేయబడ్డామా, మనం ప్రక్కగా చేసినామా, మనము ప్రమాదములో
పడిపోతాం. ఎందుకంటే అపవాది మనలను మృంగి వేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు గర్జించు సింహం వలె తిరుగుతున్నారు. వారికి ఎవరు కావాలయ్యా అంటే రక్షించబడిన వారే కావాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారే కావాలి. ఆయన పిల్లలను మృంగి వేయడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నడుపుదల క్రింద ఉన్నట్లుగానే ఈ దినము మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల క్రింద ఉండాలి. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము మనందరికీ తెలిసిన వాక్య భాగ్యమేనండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో ఏమన్నారు? అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినిన వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయునని మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎప్పుడు సత్య స్వరూపైన ఆత్మ వస్తాడు అంటే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే ఆయన యొక్క రక్షణలోనికి ప్రవేశించావో, ఎప్పుడైతే ఆయన్ని హృదయంలో ఒప్పుకున్నావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన యొక్క హృదయంలోనికి వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడట? ఆయన మనం సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యము వేరు, సర్వసత్యము వేరు. దేవుని చిత్తమైతే రేపు ఆలోచించేద్దాం. సత్యము వేరు, సర్వసత్యము వేరు. అంటే ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తాడట? సర్వసత్యములోనికి మనను నడిపిస్తాడు. కాబట్టి రక్షణ పొందిన విశ్వాసి ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉండాలి. అలాగే ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క నడిపింపు క్రింద ఉండాలి. మొట్టమొదటిది ఏమిటంటే దేవుని నడుపుదల క్రిందనున్న జీవితము. ఈ అరణ్య మార్గ అనుభవము ఏమిటయ్యారంటే దేవుని నడుపుదల క్రింద ఉన్నటువంటి జీవితం వారిది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఈ అరణ్య మార్గంలో వారి యొక్క అనుభవం ఎలాగుంది, ఈరోజు రక్షించబడిన మన యొక్క అనుభవం ఎలాగుంది అని మనం ఆలోచన చేస్తే మరలా 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ మంచి మాట రాయబడి ఉంది. చూడండి, 3వ వచనంలో ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే దేవుని మీద ఆధారపడిన జీవితం. ఏ జీవితం అండి? దేవుని మీద ఆధారపడిన జీవితం. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయడానికి అంటున్నాడు. అరణ్యంలో వారు నడిపించినప్పుడు మామూలుగా నడిపించలేదండి, వారి ఇష్టానికి నడిపించలేదు. వారిని దేవుని మీద ఆధారపడిన జీవితముగా చేస్తాడు. అరణ్యములు ఎలా చేశాడని వారి యొక్క జీవితాన్ని దేవుని మీద ఆధారపడ్డం. అసలు దేవుని గురించి వారికి తెలియజేసి దేవుని మీద ఆధారపడాలని వారికి నేర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో అప్పుడు మనం బ్రతుకుతాం. దేవుని యొక్క మాటల మీద మనం ఏం చేయాలి చెప్పండి? ఆధారపడాలి మనం. ఆనాడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు కూడా దేవుని మీద ఆధారపడిన జీవితం కలిగి ఉన్నారు. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నెరలేమవుతారట, బ్రతుకుతారు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో మంచి మాట ఉంటుంది, చూడండి ప్రియమైన వాళ్ళారా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో 16వ వచనముని మాట మనం చదువుతాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయించున్నది అంటున్నారు. ఈరోజు రక్షించబడిన మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. దేవుని మీద ఆధారపడిన జీవితముగా మన జీవితం ఉండాలి.
ఆహారం వల్ల కాదు గాని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు ఏమవుతారట? బ్రతుకుతారు. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీకు వినిపించబడుతుందో ఆ వాక్యాన్ని స్వీకరించాలి. మన హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి. మన హృదయానికి వాటిని అన్వయించుకోవాలి. వాటిని మనం భుజించినప్పుడు మనం ఏమవుతామంటే మనం బ్రతుకుతాము. ఈ లోకంలో మనం ఆధ్యాత్మికంగా బ్రతకడానికి తప్పనిసరిగా వాక్యాన్ని భుజించాలి. శారీరకంగా మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి కదండి. భోజనం చేయాలి, అలాగే మంచినీళ్ళను త్రాగాలి. అప్పుడు మన శరీరము ఉన్నటువంటి ఆకలి తీరుతుంది. మరి ఆత్మకు పట్టిన కలిగినటువంటి యొక్క ఆకలి ఎలా తీరుతుంది? అంతే కదండి. దేవుని మాట అనగా వాక్యము, దేవుని యొక్క మాటల వలన మన యొక్క ఆధ్యాత్మిక జీవితం తృప్తిపడుతుంది, ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది. అంత మాత్రమే కదండి, ఎవరైతే దేవుని యొక్క మాటలటువంటి ఆహారమును భుజించుతారో వారు చూడండి మంచి మాట, గనుక నీ మాటలకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కలుగు చేసి. ఈరోజు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అనంటే, నువ్వు సంతోషముగా నీవు నీ కుటుంబము బ్రతకాలి అనంటే, దేవుళ్ళో కొనసాగాలి అనంటే, సమాజంలో బ్రతకాలి అనంటే ప్రియమైన వాళ్ళరా ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆహారమును మనము భుజించాలి. దేవుని యొక్క మాటలు మనము వినవలసిన వారిగా ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రియమైన వాళ్ళరా దేవుని మీద ఆధారపడిన జీవితం కలిగి ఉన్నారు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క వాక్యం అనే మాటలపైన మనం ఏం చేయాలి చెప్పండి? ఆధారపడి బ్రతకాలి. వారికి వేరొక ఆధారం లేదు. అరణ్యంలో ఉందంటారా? లేదండి. వారు దేవుని మీద మాత్రమే వారు ఆధారపడాలి. ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనము కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మరి ఎవరి మీద మనం ఆధారపడకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు, ఈ లోకం మీద ఆధారపడకూడదు, ధనం మీద మనం ఆధారపడకూడదు, జ్ఞానం మీద మనము ఆధారపడకూడదు. ఇవన్నీ కూడా లైన్ అయిపోతాయి. దేవుని మాట మాత్రమే శాశ్వతముగా నిలుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ శాశ్వతమైన మాటను నీవు భుజించాలి. అప్పుడు మన జీవితాల్లో ఆనందం, మన కుటుంబంలో ఆనందం, వ్యక్తిగత ఆనందం. ఇది దేవుని మీద ఆధారపడిన జీవితాన్ని సూచిస్తా ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, మరలా 8వ అధ్యాయము 3వ వచనాన్ని చివరి వరుస మనం ఇలా చదువుతాం చూడండి. సరే, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు. చూడండి ఇక్కడ చదువుతాం. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు దీనత్వము కలిగిన జీవితాన్ని సూచిస్తా ఉంది. దేవుని యందు దీనత్వము కలిగిన జీవితం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి. చూడండి ఆయన ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, నిన్ను పరీక్షించడానికి, నిన్ను పరిశీలన చేయడానికి ఆయన పూనుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఆయన యొక్క ఆజ్ఞలు గైకొందువో లేదో. ఈ అరణ్యములో నువ్వు ఎలా ఉండాలో హెచ్చరించబడ్డారు. ఆ యొక్క వెలుగులో నడవాలి, మేఘములో నడవాలి కదండి. నడిస్తేనే మనకు క్షేమము భద్రత ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నాయా అంటే, ఆయనట నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో తెలుసుకోవడానికి ఆయన ఏం చేశాడట? నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాస పరిమాణాన్ని, నీ యొక్క యథార్థతను, నీ యొక్క నీతి న్యాయములను, నీ భక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరీక్షిస్తున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలు గైకుంటావో లేదోనని. అవునే అంటారా కాదంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. మన మొదటి జ్ఞాపకం వచ్చేది యోబు గారు.
కదండి. యోబు గారు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పరీక్షించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు, దానియేలు, యోసేపు, ఆది అపోస్తలులు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే పరిశోధించాడు. పరిశోధించి వారి యొక్క హృదయంలో ఉన్నది తెలుసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన తెలుసుకోవడమే కాదు కానీ ఈరోజు యావత్ ప్రపంచమంతా తెలుసుకునే విధముగా పరిశుద్ధ గ్రంథములో వారి గురించి లిఖించాడు దేవుడు. అది దేవుడు పరీక్షించడం ఊరికనే పరీక్షించడండి. ఆయనకి పని పాటు లేక పరీక్షించడు. నిన్ను పరీక్షించడంటే అర్థం ఏమిటంటే నీ యొక్క హృదయము అనేకులకు తెలియపరచడానికి ఆయన పరీక్షిస్తాడు. లేకపోతే నేను పరీక్షిస్తున్నట్టు అర్థం ఏంటంటే నీ హృదయం ఏమిటో, నీకు ఆధ్యాత్మిక స్థితి ఏమిటో, నీ యొక్క భక్తి జీవితం ఏమిటో నీ కుటుంబానికి తెలియచేయడానికి దేవుడు కుటుంబ యజమానురాలుగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తాడు ఆయన. అలాగే నిన్ను సంఘములో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తెలియచేయడానికి, నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని తెలియచేయడానికి దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకో తెలుసా? నువ్వు అనేకులు ఎదుటి సాక్షిగా నిలవబడ్డానికి. యోబు నిలవబడ్డాడు, దానియేలు నిలవబడ్డాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో నిలవబడ్డారు, యోసేపు నిలవబడ్డాడు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు కదండి, వారందరూ కూడా నిలవబడ్డారు. దేవుని యందు దీనత్వము కలిగిన జీవితం అది. దేవుడు పరీక్షించుకొంది దీనత్వము కలిగి మనం బ్రతకాలి. ఇవన్నీ మనకు పరీక్షలే. దేవుడే మనం పరీక్షిస్తున్నాడు. ఆయనకు ఆజ్ఞలు గైకుంటావో లేదో, ఆయన మాట వింటావో లేదో, ఆయన వెంబడిస్తావో లేదో, ఆయన వాక్యాన్ని హత్తుకుంటావో లేదో, ఆయన చెప్పేట్లకు వింటావో లేదో, ఆయనకు సాక్షిగా బ్రతుకుతావో లేదో అని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితమును ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తా ఉన్నాడు. శ్రమలు అనేటువంటి పుటమును వేస్తా ఉన్నాడు. లేకపోతే అవసరమైతే రోగం అనేటువంటి పుటమి కూడా వేస్తాడు. అందులోకి వెళ్ళడానికి మనం భయపడకూడదు. ఎందుకనంటే వేయువాడు ఆయనే, బయటకు తీసేవాడు కూడా ఆయనే. మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని యందు దీనత్వము కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారు. మరలా అదే 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఏమని రాయబడి ఉంది? ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు అన్నాడు. 4వదిగా దేవుని ద్వారా పోషింపబడిన జీవితం. వారి జీవితం ఎటువంటి జీవితం చెప్పండి? దేవుని ద్వారా పోషింపబడిన జీవితం. ఆ 40 సంవత్సరములు అరణ్యంలో వారు ఎవరి మీద ఆధారపడ్డారు? భోజనానికి దేవుని మీద ఆధారపడ్డారు కదండి. ఆయన అన్నాడు కదండి, నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించేను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఐగుప్తులో ఉన్నప్పుడు వారం కావలసినటువంటి సరుకులు తెచ్చుకున్నావేమో, ఒకసారి బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావేమో, కూరగాయలు నువ్వు తెచ్చి పెట్టుకున్నావేమో. కానీ ఇక్కడ ఏమైంది అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని ద్వారా పోషించబడిన జీవితానికి వెళ్ళిపోయావు. అంటే ఏ పూట ఆహారము, ఏ రోజు ఆహారము ఎవరిని అడిగి తీసుకున్నాను? ఇప్పుడు దేవుని అడిగి తీసుకుంటున్నావు. ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే, అంటే నువ్వు ప్రతిరోజు దేవునితో మాట్లాడతావు, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడతావు. అక్కడ పని చేసినప్పుడు వారానికి పేమెంట్ చేసేవారు శనివారానికి అనుకున్న ఉదాహరణకి. మన ఆదివారం ఏం చేస్తారు? అప్పుడు సరుకులన్నీ తెచ్చుకొని హాయిగా వారం అంతా తిని పని చేసుకుంటూ ఉండేవారు. దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవారు? ఆ సబ్బాతు దినానికి వెళ్ళేవారేమో. కానీ ఇప్పుడు అలా కాదండి. ప్రతిరోజు ప్రతి పూట నీకు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అంటే దేవుని ద్వారా పోషింపబడిన జీవితంలోకి నువ్వు రావాలి. వారు వచ్చారు, మరి మనం కూడా రావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో మంచి మాట రాయబడి ఉంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో మాట రాయబడి ఉంది. ఆరు 51లో ఇలా రాయబడి చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. దేవుని ద్వారా పోషింపబడిన జీవితంలోనికి రక్షించబడిన మనము కూడా రావాలి.
ఆయన బిడ్డలుగా మనము కూడా దేవుని ద్వారా పోషింపబడిన జీవిత అనుభవానికి మనం రావాలి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆ రోజు వారు మన్నాను తిన్నారు, ఈ రోజు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైనటువంటి ఆయన్ని మనం భుజిస్తా ఉన్నాం కదండి. ఆయన అన్నాడు కదండి, ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ ఆహారమును భుజించితే ఎల్లప్పుడూ మనం బ్రతుకుతాం. ఇది జీవం ఇచ్చేటువంటి ఆహారం, ఇది జీవింపచేసేటువంటి ఆహారముగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ద్వారా పోషింపబడిన జీవిత అనుభవంలోనికి ఆ రోజు వాళ్ళు వచ్చారు. ఈ రోజు రక్షించబడిన మనము కూడా ఆ అనుభవంలోనికి రావాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అరణ్య మార్గ అనుభవాలు ఇవన్నీ కూడా ఈరోజు ఆధ్యాత్మిక జీవిత అనుభవాలు కూడా ఇవి మనకు వర్తిస్తాయి. ఇలాగే మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి ప్రియమైన వాళ్ళారా, మరలా 8వ అధ్యాయము చదువుతా ఉన్నాను 7వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాలు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయా అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితం. దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితం ఏమన్నా మొదట 7వ వచనంలో మాట ఉంటది, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆ దేశం గురించి మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుని ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. ఆ దేశంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఈ రోజు మనకు కూడా దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ యొక్క పరలోక రాజ్యమును దేవుడు ఏం చేశారు చెప్పండి, మన కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడు రక్షించబడిన మనము దేవుని ఏముంచాలి, నిరీక్షణ ఉంచాలి. ఒకనొక దినమున ఆయన లోకంలోనికి వస్తాడు, వచ్చి నన్ను తీసుకొని వెళతాడు ఆ పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి, ఆ మహిమ రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళతాడని గొప్ప నిరీక్షణతో మనం ఈ లోకములో భక్తి చేయవలసిన వారిగా మనం ఉన్నాం. ఆయనను వెంబడించవలసిన వారిగా మనం ఉన్నాం. మనము నూతన నిబంధన గ్రంథంలో చాలా పత్రికల్లో మనం చూస్తే ఆ దశలోనికి పత్రికలు అంటారు కదా, ఆయన రాకడ కొరకు మీరు ఏం చేస్తున్నారు అన్నాడు, మంచి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈరోజు మన యొక్క నిరీక్షణ ఏంటి? ఈ రోజు మనం చనిపోతే, లేక ఏదో ఒక రోజు మనం చనిపోతే ఆయన రాకడ మన పోకడలో మనం ఎక్కడికి వెళ్తామని మన నిరీక్షణ? ఆయన ఇందు స్థలంలోనికి మనము వెళ్తామనే కదా. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకుంటాము అనేటువంటి నిరీక్షణ ఎవరు ఎందు ఉంచాలి? నిరీక్షణ దేవుని ఎందు ఉంచాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మంచి మాట రాయబడి ఉంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. దేవుని యందు నిరీక్షణ ఉంచితే ప్రియమైన వాళ్ళరా మన జీవితం ఎలా ఉండదని చెప్పండి, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాం. ఎందుకు పవిత్రత ఉండాలి? ఈ వ్యక్తిగత పవిత్రత చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత పరిశుద్ధత నుండి చాలా ప్రాముఖ్యం. ఎందుకయ్యారంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆ పరిశుద్ధునితో సహవాసం కలిగి ఉండాలంటే, ఆ పరిశుద్ధులుండే స్థలంలోనికి నీవు నేను వెళ్ళాలి అంటే ఆయన యందు మనం ఏముంచాలట? నిరీక్షణ పెట్టుకోవాలట. నిరీక్షణ కలిగి ఆయన మీద మనం ఆధారపడాలి. అప్పుడు ఖచ్చితంగా ఒకనొక దినమున మనము ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అది అరణ్య మార్గ అనుభవం అయితే, ఇది రక్షించబడిన వారి యొక్క జీవిత అనుభవముగా మనకి ఈ లోకములో ఉండాలి. 6వదిగా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళరా. అరణ్య మార్గ అనుభవాల్లో 6వది మనం ఆలోచన చేస్తే 18వ వచనము, మరలా మనము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము ఇలాగూ రాయబడి ఉంది.
చాలండి. ఈ 18వ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే దేవుని శక్తితో నింపబడిన జీవితం. దేవుని శక్తితో నింపబడిన జీవితం. మీరు భాగ్యము సంపాదించుకున్నటకే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఎవరు చెప్పండి? ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఆయన తన పితరులతో ప్రమాణము చేసినట్లుగా తన నిబంధనను స్థాపించడానికి, ఆ యొక్క నిబంధన భాగ్యాన్ని మీరు పొందుకోవడానికి ఆయన ఏమిస్తారట మనకి చెప్పండి? భాగ్యాన్ని ఇస్తారట. ఆ భాగ్యాన్ని మీరు సంపాదించుకోవడానికి ఆయన సామర్థ్యం ఇస్తారు ఆయన. ఈ మాట మనము నూతన నిబంధన క్రైస్తవులుగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. చూడండి, రక్షించబడిన మన జీవితంలో మనము కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడిన జీవితం మనం కలిగి ఉండాలి. 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళ. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనములో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏమన్నారు? పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము మనకు అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడు. అక్కడ వారితో అన్నాడు, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. దేవుని శక్తితో నింపబడిన జీవితం. ఎవరైతే పగలు మేఘస్తంభము గాను రాత్రి అగ్నిస్తంభము గాను 40 దినములు 40 సంవత్సరములు 40 సంవత్సరములు ఎవరైతే అరణ్య ప్రయాణము చేశారో వారందరూ కూడా దేవుని శక్తితో నింపబడిన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజు విశ్వాస యాత్రలో, ఈ క్రైస్తవ జీవిత యాత్రలో, ఈ భక్తి జీవితంలో మనము కూడా దేవుని శక్తితో నింపబడిన జీవితాన్ని కలిగి మనము ఉండాలి. ఎందుకు అనంటే ఆయనే శక్తిమంతుడు. ఆయన ఎందుకు శక్తిమంతుడు అంటే పరచబడిన వారందరిలో స్వాస్థ్యం ఇవ్వడానికి, నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు దేవుని శక్తితో నింపబడిన జీవితం మనకు కావాలి. మన జీవితంలో లేక మన కుటుంబంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లేక దినవారీ ఈ యొక్క రోజుల్లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, వాటిని మనం జయించలేము. మన శక్తి మనకు సరిపోదు. ఎవరి శక్తి కావాలి అంటే దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి అంటే ఆయన మార్గంలో మనం నడవాలి కదండి. ఇజ్రాయేల్ అలా నడిచినారు కాబట్టి, దేవుని యొక్క నడుపుదల క్రింద ఉన్న జీవితం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని శక్తితో నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు, వారి యొక్క బట్ట మాయలేదు. వారు 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్షించబడిన మన జీవితము కూడా ఎలా ఉండాలి అంటే దేవుని శక్తితో నింపబడిన జీవితము మనం కలిగి ఉండాలి. 7వదిగా మనం ఆలోచన చేస్తే మరలా ప్రియమైన వాళ్ళరా 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము చూడండి 10వ వచనాన్ని చదువుదాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చివరిగా అరణ్య మార్గ అనుభవంలో దేవుణ్ణి స్తుతించే జీవితం. అంతే. ఈరోజు రక్షణ పొందిన మన యొక్క జీవితంలో ఉండవలసినటువంటి అనుభవం ఏమిటయ్యా అంటే దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నువ్వు దేవుని స్తుతించు. ఈరోజు దేవునికి ఇచ్చిన ఆహారం బట్టి దేవుని స్తుతించు. నీకు ఇటువంటి ఆ ఆరోగ్యమును బట్టి, అలాగే వస్త్రాలను బట్టి నీవేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మనకి ఇచ్చేటువంటి సమృద్ధిని బట్టి, సంతృప్తిని బట్టి ప్రియమైన వాళ్ళరా మనము దేవుడిని స్తుతించవలసిన వారిగా మనం ఉన్నాం. ఆనాడు అరణ్య మార్గంలో నడిచిన వారి యొక్క అనుభవం ఏమిటయ్యానంటే వారు తిని తృప్తి పొంది దేవుడు వారికి ఇచ్చిన మంచి దేశంలో వారు దేవుని ఏం చేశారట? స్తుతించినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము కదా 103వ కీర్తనలో. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎంత గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళరా. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. ఆయన రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా. విమోచన అనుగ్రహించిన దేవుడు, నీకు సమృద్ధినిచ్చిన దేవుడు, సంతృప్తినిచ్చినటువంటి దేవుడు, సమాధానం ఇచ్చినటువంటి దేవుడు. నీ భూమి మీద బ్రతికి ఏదో ఒక దినమున ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి అంటే, ఆయన ఇచ్చిన దేశమును బట్టి ఆయనను అక్కడ స్తుతించాలి, ఆయన నువ్వు ఆరాధించాలి. ఆ స్థలంలో మన ఊరకనే పరలోకానికి వెళ్ళమండి. అక్కడికి వెళ్ళి మనం కూర్చోడానికి కాదు పరలోకానికి వెళ్ళేది. ఈ లోకంలో నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా, నీ ప్రయాసం అంతా కూడా, నువ్వు కష్టమైన కష్టం అంతా కూడా ఏదో ఒక రోజు తీరిపోతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, అక్కడ నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి. ఆయన మనము ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఈ భూమి మీద ఉండగా అన్ని విషయాల్లో కూడా మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారుగా ఉన్నాము ప్రియమైన వాళ్ళరా. నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవునికి ఇచ్చిన ఈవులను బట్టి, మంచి వరములను బట్టి, కృపావరములను బట్టి నువ్వు దేవుని స్తుతించు. నీ కుటుంబంలో దేవునికి ఇచ్చిన నెమ్మదిని బట్టి దేవుని స్తుతించు, ఆరోగ్యం బట్టి దేవుని స్తుతించు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తును దేవుడు చక్కగా తీర్చిదిద్దుతా ఉన్నాడు, అందుని బట్టి దేవుని స్తుతించు. నీకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తా ఉన్నాడు, అందుని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించవలసిన వారిగా ఉన్నాం. ఆయన మనకి ఏ లోటు చేయలేదు. మనకు కలిగిన ఈ బాధలు ఇబ్బందులు చూసి నువ్వు భయపడొద్దు. ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు అయ్యానంటే, ఆయన మనలను ఏం చేస్తాడట, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి ఆయన ఎలా చేస్తున్నాడు, కానీ నిన్ను బాధ పెట్టడం ఆయన ఉద్దేశము కానే కాదు. ఆయన ఆది నుంచి అంతం వరకు ఆయన ఎవరిని బాధ పెట్టినవాడు కాదండి. ఆయన పాపంలో ఉన్న వారిని కూడా రక్షించబడాలనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన జాలి చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, కనికరిస్తా ఉన్నాడు. ఈరోజు ఎవరిని దేవుడు పరీక్షిస్తాడు? 34వ కీర్తన 19వ వచనంలో మంచి మాట ఉంటుంది చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇప్పుడు ఆపదలు ఎవరికి వస్తున్నాయి? దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తాడు. ఇది సత్యం. ఒకవేళ నాకు పరీక్ష వద్దు అని అనుకుంటే నువ్వు రక్షించబడ్డావు అని అనుకోవడానికి అవకాశం లేనే లేదు. దేవుడు ఖచ్చితంగా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడట. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడుతాడట, ఒకటైనా విరిగిపోదట. కాబట్టి ఆలోచన చేయండి. వారు అరణ్య మార్గ అనుభవాల్లో మనం 7 విషయాలు మనం నేర్చుకున్నాం కదండి. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని నడుపుదల క్రిందనున్న జీవితము. ఈరోజు రక్షించబడినటువంటి మన జీవితము కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క నడుపుదల క్రిందే ఉండాలి. రెండవదిగా దేవుని మీద ఆధారపడిన జీవితం. రక్షించబడిన మనము కూడా దేవుని మీదే ఆధారపడాలి. మూడవదిగా దేవుని యందు దీనత్వము కలిగిన జీవితం. ఈరోజు రక్షించబడిన మన యొక్క జీవితం కూడా ఎలా ఉండాలంటే దీనత్వము కలిగిన జీవితముగా ఉండాలి. నాలుగవదిగా వారు దేవుని ద్వారా పోషింపబడిన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్న మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడి ఆయన పోషణ మీదే మనము లేక దేవుని ద్వారా పోషింపబడిన జీవితానికి రావాలి. ఐదవదిగా దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. ఈరోజు మనము కూడా ఆ మంచి దేశంలోని ప్రవేశించడానికి నిరీక్షణ కలిగి భూమి మీద బ్రతుకుదాం. ఆరవదిగా దేవుని శక్తితో నింపబడిన జీవితం. ఈరోజు నా జీవితము ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనము కూడా శక్తితో నింపబడిన జీవితంలోనికి మనం వెళ్ళాలి. చివరిగా దేవుణ్ణి స్తుతించేటువంటి జీవితం. ఆ మంచి దేశాన్ని వారు పొందుకున్నారు, వారు తిని తృప్తి పొందారు, దాన్ని బట్టి వారు యెహోవాను స్తుతించారు. ఈరోజు రక్షించబడిన నీవు నేను మనమందరమును కూడా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. కాబట్టి వారి యొక్క అరణ్య అనుభవము మనం నేర్చుకున్నాం, రక్షించబడిన మన యొక్క జీవిత అనుభవాన్ని కూడా మనము నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఈ అనుభవంతో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.